ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. క్రీస్తునందు పిల్లగా, దేవుడు మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును. ఎప్పుడంటే మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనము దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో మన కార్యములు ఆయనకు అప్పగించుకుంటామో తప్పకుండా ఆయన మన కోరికను సిద్ధింపచేస్తాడు, మన ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. అవును. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనం ప్రకారముగా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అవును, మనము యెహోవా యందు నమ్మిక ఉంచి ఆయన బట్టి ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మన హృదయ వాంఛలను తీర్చును. కనుక పిల్లరా, దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.